రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తితో మహాజన రాష్ట్ర సమితి మామనవి. రాయలసీమ జిల్లాలు 4 ఒక బలమైన జిల్లాలు, బాగా అన్ని విధాలుగా వ్యక్తిత్వాలతో ఉన్న జిల్లాలు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు 13 జిల్లాలుగా ఏర్పడ్డాం. ఈ 13 జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉండే జిల్లాలన్నీ కోస్తాంధ్రకు సంబంధించి 4 జిల్లాలు ఇక్కడైతే 9 జిల్లాలు అక్కడ. మరి ఇవన్నీ 2019 ఒక రకమైన విధానాలతో అక్కడివి అక్కడివి అని దాదాపు 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. మనకు పార్లమెంట్ మెంబర్స్ ఉండేది 25 మంది. ఈ 25 మందిలో ఒక జిల్లాకు ఒక వ్యక్తిని తీసుకున్నా కూడా మినిమం 175 నియోజకవర్గాలు మనకు ఉంటే, ఎక్కడైనా కానీ మీరు చేయాలనుకుంటే పొరపాట్లు తప్పులు ఏం చేస్తారో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలను పూర్తిగా ఇబ్బందులు గురి చేసే విధంగానే ఉన్నారు. మొన్నటి వరకు అన్నమయ్య జిల్లాకు కేంద్రము రాయచోటి అన్నారు, మళ్ళీ ఈరోజు రాయచోటి కాదు మదనపల్లి అంటారు. ఎంతవరకు ఇది కరెక్టు? ఒక మంత్రి మనోభావాలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిపోయింది నేటి సమాజంలో. ఒక మంత్రి, మీ మంత్రే కన్నీళ్లు పెట్టుకున్నాడంటే ఏమని దానికి అర్థము? ఎంతవరకు అతనికి బాధ లేకపోతే ఆ విషయంలో అతను ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటాడు? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది యాక్షన్ కాదు, అది రియాక్షన్. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేకపోయాడు కాబట్టి, మాట్లాడలేడు కాబట్టి. ఎందుకంటే కమిటీలో ఉండేది వేరే వ్యక్తులు, కమిటీ సభ్యులు వేరే, ఇవన్నీ డివైడ్ చేసేదంతా వేరే. మరి వీటికి మూలాలు ఏ విధంగా ఉన్నాయి బాగా ఆలోచన చేయండి. ఎవరి మనోభావాలు ఆ 9 జిల్లాల వరకు ఉండే మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి? వాళ్ళని ఇక్కడికి, వీళ్ళని ఇక్కడికి, వాళ్ళని అక్కడికి, వీళ్ళని ఇక్కడికి, ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తే ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వస్తుంది? బాగా ఆలోచన చేయండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలని మహాజన రాష్ట్ర సమితి ఒక విధి విధానంలో భాగంగా